హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రత సందర్భంగా శ్రీకళ గారు ఇది చేస్తున్నారు. ఏం చేస్తున్నారు శ్రీకళ? ఏంటి ఇవ్వబా స్పెషల్ ఏంటి? బూరెలు చేస్తున్నావా? హాయ్ ఫ్రెండ్స్, శ్రీకళ బూరెలు చేస్తుంది. బూరెల పాకం సింగిల్గా ఏ పాకమైనా పట్టగలదు అనమాట. ఏ పాకమైనా సరే పట్టగలదు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది శ్రీకళ. మామూలుగా ఉండదు. మా అమ్మమ్మ ఈ కర్రీ ఏంది? దండం వాళ్ళగా కర్రీ ఈ అమ్మ కర్రీ జరుపు జరుపు అదనమాట. రావాలి 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 రావాలి. బూరెలు ఎలా చేస్తున్నావు కదా? బూరెలు ఎలా చేస్తున్నావు? బియ్యం పిండి పట్టించి బెల్లం దంచి యాలకులు వేయటమే. ఇటు చూకాలా కానీ బూరెలు అన్ని కోతులే, మా ఊరిన కోతులే. రోహన్ గారు వచ్చే లోపల బూరెలు మొత్తం అయిపోయి ఉన్నారా? అయిపోతాయా? తింటాం కాదు, చేయటం. పడదు మళ్ళీ పడదు. అబ్బా ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద వంట అంటే మస్తు ఉంటుంది కదా, బాగుంటుంది కదా. చెయ్యి హాయ్. అవునా? పొంగుడు పొంగుతున్నాయా? నువ్వు అవపడుతున్నావు కదా వాళ్ళకి మంచిగా. కామెంట్లు అవపడట్లే కానీ వాళ్ళకి క్లియర్గా అవపడుతున్నావు. ఫ్రెండ్స్, శ్రీకళ బూరెలు చేస్తుంది. ఫ్రెండ్స్, బూరెలు కట్టెల పొయ్యి మీద బూరెలు అన్నమాట. మామూలుగా ఉండవు. రేపు వరలక్ష్మి వరుస శుభాకాంక్షలు అందరూ కూడా. వరలక్ష్మి వరుస శుభాకాంక్షలు. అందరూ కూడా లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి లైవ్ని. ఇది ఇంకో వీడియో, యూట్యూబ్ వీడియో. నెక్స్ట్ వీడియో వస్తుంది అన్నమాట ఇది. వావ్ వావ్. ఎన్ని రోజులు ఉంటాయి కదా బూరెలు? మరి మొక్కజొన్న బూరెలు? మొక్కజొన్న బూరెలు వేరే, ఇవి వేరేనా? బెల్లం బూరెలు? అరిసెలు వేరే, బూరెలు వేరే, గారెలు వేరే, వడలు వేరే. వడలు అంటే మన ఇంట్లో రోజు తినే పిండి అది? మళ్ళీ ఇంక అన్ని రవ్వలు పని చేయాలి. అట్లే దానం చేయలేదని చెప్పేసి
ఏమో నువ్వు మనసాల పడుకోకుండా ఉంటావా? నువ్వు దేవుడికి సంబంధం నేను పట్టుకున్న పిండి సాయంత్రం చేసుకోవాలి. కాదు కదా, కాదు ఇప్పుడు దేవుడికి పెడతావు. ఈ దేవుడు పెట్టి ఈ దేవుడు పెట్టి నేను చేసుకోవాలి సాయంత్రం దేవుడికి. అమ్మవారికి ఇప్పుడే చేద్దాం అనుకున్నా కానీ అత్తయ్య ఈ పొగతో చేయాలంటే అబ్బో. ఏయ్ హాయ్ ఫ్రెండ్స్, బూరెలు తెలుసా మీకు? బూరెలు వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకి అన్నీ తెలుసు. ఊర్రి అమ్మ వాళ్ళ బల్లా మీద సూట్ కేసే చూసి నరేష్ అవపట్ల అందాక మీరు మాట్లాడుకోండి, కామెంట్లలో మీరు మాట్లాడుకోండి. బాగో ఏమో పోగొస్తుంది కదా. ఇక్కడ ఎంత జాగ్రత్త చేసి నూనె పడతానే ఉంటుంది. పోయి ఇడిపోయి ఉబ్బ బాగా తెస్తుంది కదా. ఎండ కొడుతుందనే ఆయన ఎలా మధ్యాహ్నం చేద్దాం అనుకున్నా. ఎండ బాగా కొడుతున్నా అప్పుడు సొర్ర నూనె అప్పుడు చేద్దాం. ఇప్పుడు కూడా కలా ఈ వేడికి కట్ల పోయి కాడ కూర్చొని చేయాలంటే వామ్మో. మరి చల్లబడడానికి ఇలా నాకు చాలా పనులు బరిగొడ్లు వస్తాయి. పాలు తీద్దాం 5 6 ఎమ్మడి చీకటి పడింది. ఎమ్మడి తెల్లారుతుంది, ఎమ్మడి పొద్దు కూతుంది. నూనె సరిపోయిపోతుందిగా వత్తట్లేదు. మనం 500కి 6 లంగాలంట కదా. 500కి 6 లంగాలు అనొద్దంట. ఏమన్నానంట? శారీ పెట్టి కోట్స్ ఉన్నాయా? ఊరు నాయన, ఇది ఎక్కడ వారం? ఇది ఎక్కడ కొత్త వారం? లోపల వేసుకునే ఉన్నాయా? అదా డ్రెస్ పెట్టికోట్ లాగా శారీ పట్టికోట్ అంటే శారీ కింద పెట్టికోట్. నాకు దగ్గర అమ్మాయి